నమస్కారం. వెల్కమ్ టు ఆంజనేయులు కాస్మిక్ బ్లాగ్స్. హాయ్ అండి, నేను బాగున్నాను, మీరు బాగున్నారు? అల్లు అర్జున్ మితిమీరి గెలుక్కున్నాడా అంటే అవుననే చెప్పాలి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకుడు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన సంఘటనను అసెంబ్లీలో వివరించడం జరిగింది. అంతేకాకుండా దానికి సమాధానమిస్తూ A11గా ఉన్న అల్లు అర్జున్, అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ దానికి కౌంటర్ ఇస్తూ ప్రెస్ మీట్ పెట్టడం, ఇది అల్లు అర్జున్ వర్గానికి ఇంకా చెడ్డ పేరు తీసుకుని వచ్చిందనే చెప్పాలి. అల్లు అర్జున్ ఈ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉండాల్సింది. ఈ ప్రెస్ మీట్ పెట్టినందువల్ల అల్లు అర్జున్కు చాలా నెగటివ్ పరిణామాలు దారితీస్తుందని చెప్పవచ్చును. ఇలా తప్పుల మీద తప్పులు చేస్తూ సంధ్యా థియేటర్ దగ్గర చనిపోయిన రేవతి కుటుంబానికి ఏమీ చేయకుండా ఇలా చేస్తూ ఉంటే పరిస్థితి మారదు. ఇప్పటికైనా అల్లు అర్జున్ తన పొజిషన్ నుంచి తగ్గి ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పి దీనితో ఈ ఘట్టానికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే అల్లు అర్జున్ ఇరుకాటంలోనే పడతాడు. ఈ వీడియో మీకు నచ్చినుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.